రెండు రకాలుగా బైబిల్‌లో మనము నిబంధన చేసేటువంటి మనుషులను చూడొచ్చు. కొంతమంది కవెనెంట్ కీపర్స్, నిబంధనను నిలబెట్టేటువంటి వారు, నిబంధన ప్రమాణానికి కట్టుబడి ఉండేటువంటి వారు. చాలామంది కవెనెంట్ బ్రేకర్స్, నిబంధనను విరిచేటువంటి వారు, నిబంధనను మీరేటువంటి వారు, నిబంధనను కొంతకాలం గైకొని ఆ తర్వాత దాన్ని వదిలివేసేటువంటి వారు. దేవుడు ఏం చెప్పాడు? నా నిబంధన ప్రకారం మీరు బ్రతికితే నేను మీకు ప్రతి విధమైనటువంటి దీవెన ఇస్తాను. అండ్ ఎప్పుడైనా మీరు నా నిబంధనను విరిచితే, దానికి వ్యతిరేకంగా పోతే, నేను ఏదైతే చెప్పానో ఆ శాపములను మీ మీదికి పంపుతాను. మనం ఉన్నటువంటి లోకంలో ఈ రోజున కవెనెంట్‌కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అంటే ఒక నిబంధన అది మనిషి దృష్టిలో అంత ముఖ్యమైనదిగా లేదు. మ్యారేజ్ కవెనెంట్‌నే మీరు తీసుకోండి. క్రిస్టియన్ మ్యారేజ్‌లో మ్యారేజ్‌ని కాంట్రాక్ట్‌గా మనం చూడం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జాతుల మధ్యలో, దేశాల మధ్యలో, వారికి ఉన్నటువంటి సంస్కృతుల మధ్యలో అదొక కాంట్రాక్ట్. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు వారు ఒక కవెనెంట్‌లోనికి ఎంటర్ అవ్వరు. వారు ఒక కాంట్రాక్ట్‌లోనికి ఎంటర్ అవుతారు. అందుకనే వారు విడాకులు తీసుకున్నప్పుడు నష్టపరిహారం చెల్లించుకుంటారు. మనము క్రిస్టియన్‌గా పెళ్లి చేసుకున్నప్పుడు కాంట్రాక్ట్‌లోనికి ఎంటర్ అవ్వము, ఒక కవెనెంట్‌లోనికి వస్తాం. కనుకనే విడాకులు అనేది దైవ వ్యతిరేకమైనటువంటి సంస్కృతి అని ఆయన బైబిల్లో చెప్పుకుంటూ వచ్చాడు. సో మ్యారేజ్ కవెనెంట్‌ని ఈ రోజున చాలామంది క్రైస్తవులు విరిచేస్తున్నారు. అలాగే కొన్ని చర్చెస్‌లో మెంబర్‌షిప్‌కి అనుబంధితంగా చర్చ్ కవెనెంట్ ఉంటుంది. దాన్ని కూడా చాలామంది ఆ చేసిన సమయంలో ఏదైతే చెప్పమంటారో చెప్పే సమయంలో బాగానే చెప్తారు, కానీ తర్వాత దాని ప్రకారం ఉండకుండా దాన్ని విరిచేటువంటి వారిగా ఉంటారు. ఈ క్రమంలో వారు ఏం చేస్తున్నారంటే, దేవుడితో వారికి ఉన్నటువంటి ఆ నిబంధన, మనం ఇప్పుడు నూతన నిబంధనకి సంబంధించిన ప్రజలము గనుక యేసుక్రీస్తు ద్వారా దేవుడితో మనకు ఏర్పాటు చేయబడినటువంటి నిబంధనను విరిచివేస్తాం. అలా విరిచివేయడానికి గల కారణం ఏంటంటే సిన్ఫుల్నెస్ అండ్ అన్ఫెయిత్ఫుల్నెస్, పాపము అండ్ అవిశ్వాసం, లేకపోతే నమ్మక ద్రోహము అని చెప్పొచ్చు.